ఇలాంటి ఎన్నో ప్లేసెస్ చూడడానికి మీరు ఎదురు చూస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేయండి విహారీ టీవీ ఛానల్ కి. నమస్తే, విహారీకి స్వాగతం. టూరిజం అంటే ఆసక్తున్న వారికి మన్ పసందైన కార్యక్రమం విహారీ గత వారం మిమ్మల్ని మసోరీ అందాల్లో విహరింపచేసింది. మరి ఈ వారం ఉత్తరాంచల్లోనే ఉన్న జ్యోతిమఠ్కు పయనం అవుతుంది. ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న జ్యోతిమఠ్కు వెళ్లే మార్గం అందమైన లోయలతో, పర్వత శ్రేణులతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అమ్మో, ఆ లారీ బ్రేక్ సౌండ్ వినిపిస్తోంది కదా! ప్రమాదం అంచున ప్రయాణం అన్నమాట మీరు వినే ఉంటారు. ఈ ఘాట్ రోడ్లో ప్రయాణానికి ఆ మాట ఖచ్చితంగా సరిపోతుంది. అమ్మో, ఇంత లోతు నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదు. ఆ లోయలో వయ్యారాలు పోతున్న గంగమ్మ పర్వళ్లు చూశారుగా? ఇంత సుందర దృశ్యాన్ని చూడ్డానికి రిస్క్ అయినా సరే, ప్రమాదం అంచునైనా సరే ప్రయాణం చేయాలనిపిస్తోంది కదూ. ఈ ఘాట్ రోడ్ పైన డ్రైవింగ్ అంటే మాటలు కాదండి. బాగా అలవాటున్న వాళ్ళే ఈ రోడ్డుపై డ్రైవింగ్ చేయగలుగుతారు. ఉత్తరాంచల్ ప్రభుత్వం స్పెషల్ పర్మిట్లిచ్చిన డ్రైవర్లను మాత్రమే ఈ రోడ్లో అనుమతిస్తారు. అది ప్రయాణం పగటిపూటే సాగాలి. రాత్రి ప్రయాణానికి అనుమతించరు. ఈ దారిలో కేవలం 50 కిలోమీటర్లు ప్రయాణించడానికి దాదాపు 4-5 గంటల సమయం పడుతుంది. నిజంగా ఈ ప్రయాణం ఓ సాహసమే. రోడ్డు పక్కనున్న కొండ చర్యలు చూశారుగా? ఇవి ఎప్పుడైనా విరిగిపడచ్చు. ఈ రోడ్డుపై ఇది సర్వసాధారణం. ఇదిగో ఇక్కడ చూశారా? కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ల్యాండ్ స్లైడ్ చూస్తున్నారుగా? ఇవి చాలా ప్రమాదకరం. ఎప్పుడైనా రాళ్లు విరిగిపడచ్చు. ఇట్స్ వెరీ డేంజరస్ ప్లేస్. అక్కడ ఆల్రెడీ పడే ఉంది. ఓ పక్క మహాశిఖరాలు, మరో పక్క అథపాతాళాలు. చూస్తేనే భయమేస్తుంది కదా. ఇంత రిమోట్ ఏరియాలో ఇళ్లు కూడా ఉన్నాయండి. అసలు ఈ రోడ్డుపై ప్రయాణమే థ్రిల్ అనుకుంటే, ఇక్కడ నివాసం ఉండటం అంటే ఇంకెంత థ్రిల్గా ఉంటుందో కదా. కొండ చర్యలు పడి రోడ్డు బ్లాక్ అయినట్టుంది. క్లియర్ చేయడానికి ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక్కడ రాళ్లు దొర్లిపట్టం, దారి క్లియర్ చేయడం వీళ్లకు మామూలే. ఇక్కడ్నుంచి ఆ రోడ్డు చూసారా? ప్రకృతి మాత పేగుబంధంలో మనల్ని పెనవేసుకోవడానికి రమ్మంటున్నట్టు అనిపిస్తోంది కదూ. మనం జ్యోతిమఠ్కు దగ్గరలోకి వచ్చేసాం. గరుడ గంగ, అలకనందలో కలిసే పవిత్ర స్థలమిదే. एक गरुड़ है जो यहाँ पे अलकनंदा में आके मिल जाती है और कहते हैं वहाँ का छोटा छोटा स्टोन ले जाने से, घर में रखने से. నరుడి దృష్టికి నాపరాయి కూడా పగిలిపోతుందంటారు. అయితే నరులకు తగిలే దృష్టి దోషాల నివారణకు మాత్రం ఇక్కడి రాళ్లే సరిన్యమట.
గంగా ప్రవాహంతో పునీతమైన ఇక్కడి రాళ్లను ఇంట్లో ఉంచుకుంటే దృష్టి దోషాలు, శాప ఫలితాలు తొలగిపోతాయని ఇక్కడి వారి నమ్మకం. మనం ఇప్పుడు గరుడ గంగాదేవి టెంపుల్కి వెళ్తున్నాం. ఇది గరుడ గంగాదేవి ఆలయం. ఇక్కడ రాళ్లు తీసుకునే ముందు అమ్మవారికి నమస్కారం పెట్టుకుని వెళ్తాను. ఇందాక సూరజ్ చెప్పాడు కదా, ఇక్కడ రాళ్లు తీసుకుంటే ఇంటికి ఏ దిష్టి తగలకుండా మంచిగా ఉంటుందని. సో మనం ఇప్పుడు ఇక్కడ రాళ్లు కలెక్ట్ చేసుకుందాం. ఇదిగో ఇక్కడ రాళ్లున్నాయి, నేను తీసుకుంటాను. నా మీద మీ దృష్టి పడినా, ఎవరి దృష్టి పడినా ఇప్పుడిక ఎట్టే ఫట్టని మాయమైపోతుంది. ఈ దారిలో ఇలాంటి అందమైన జలధారలు అక్కడక్కడ కనిపించి పర్యాటకులకు కనువిందు చేస్తాయి. జ్యోతిమఠ్ వచ్చేసిందండి. పర్వత శ్రేణుల నడుమ పచ్చని లోయల్లో ప్రశాంతమైన ప్రాంతమిది. జగద్గురు శంకరాచార్య కాలుమోపిన ఈ ప్రదేశం హైందవ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ తప్పక చూడాల్సిన వాటిలో బదరికాశ్రమం ఒకటి. ఇది బదరికాశ్రమం. ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఇక్కడ కొలువైన నారాయణుణ్ణి దర్శించుకుందాం. ఇది ఆశ్రమంలోని ధ్యాన మందిరం. ఇక్కడ్నుంచి బయటకు వెళ్తే హిమగిరి శిఖరాలు భారతీయ సంస్కృతి ఉన్నతిని చాటుతున్నట్టు అనిపిస్తాయి. శంకరాచార్యుల వారు 4 మఠాలు స్థాపించారు. ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. నార్త్లో ఉన్న ఉత్తరాంచల్లో మనం ఇప్పుడున్నాం. ఈ ప్రశాంతమైన గుడిగంటల శబ్దాలు మన గుండెల్లోంచి సూటిగా అమ్మవారి మస్తిష్కాన్ని చేరుతున్నట్టు అనిపిస్తాయి. ఆ కరుణాంతరంగ చూపులు మనస్సును పునీతం చేస్తాయి. శంకరాచార్యుల వారు తపస్సు చేసిన స్థలం ఇదే. శంకరాచార్య తపస్సు చేసిన స్థలం ఇది. అందుకే అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్ధికి సోపానమేసిన ప్రదేశం ఇది.
ఇక ఈ గుడి నుంచి పైకి చూస్తే మబ్బుల మాటు దోబూచులాడే గిరి శిఖరాలు, కిందికి చూస్తే ఆధ్యాత్మిక ఆనందానికి ప్రశాంత జీవనానికి నెలవైన జ్యోతిమఠ్ ఊరు దర్శనమిస్తాయి. ఇక్కడి నుంచి ప్రయాణం విష్ణుప్రయాగకు దగ్గర్లోని నరసింహస్వామివారి గుడికి. ఇలా చీకట్లు కమ్ముకొచ్చే వేళ చిరుగాలి సంగీతం పాడుతుంటే, చలిగాలి కౌగిల్లో బంధించేస్తుంటే వడివడిగా సాగిపోయే ఈ దారిని ఎక్కడికంటూ అడిగితే ఇదిగో ఇక్కడకు తీసుకొచ్చేసింది. అక్కడ దూరంగా కనిపిస్తున్నదే విష్ణుప్రయాగ్. బద్రీనాథ్లోని విష్ణు చరణముల నుండి బయలుదేరిన పవిత్రమైన అలకనందకు విష్ణుప్రయాగే మొదటి సంగమ స్థానం. చరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవని, అత్తింటికి సిరుల నొసగు అలకనందమై, సగర కులము కాపాడిన భాగీరథిమై, బదరీవన హృషికేశ హరిద్వార ప్రయాగముల మణికర్ణిక తన లోపల వెలసిన శ్రీ వారణాసి గంగోత్రి. గంగోత్రి జీవనవాహిని. కలియుగమున కల్పతరువు నీడ నీవని, కనులు తుడుచు కామధేను తోడు నీవని, నిన్ను కొలిచిన చాలు నమ్మ సకల లోక పావని, భూమిని తడిపి దివిగా మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి. గంగోత్రి గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి, గలగల గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి, జీవనవాహిని. మనం ఇప్పుడు నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ బద్రీనాథ్ దేవుడి వస్త్రాలన్నీ ఉంటాయి కదా, అవి ఇక్కడ భద్రపరుస్తారు. ఇంతలోనే రాత్రైపోయింది. మరిక పొద్దున్నే నరసింహస్వామి దర్శనం. పచ్చని గిరులపై సూర్యుడు కన్నేస్తే నీలి మేఘాలు నేనంటే నేనంటూ గొడుగు పట్టడానికొచ్చినా ఆ సూర్యుడి వాడిని ఆపలేకపోయాయి. అలా ఇక్కడ అందంగా సూర్యోదయం అయిపోయింది. అంతలోనే పవిత్రంగా మడిచీర కట్టుకున్న ముత్తైదువుల నరసింహస్వామి దేవాలయం నిత్య పూజలకు సిద్ధమైపోయింది. ఈ నరసింహస్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉందండి. అదేమిటంటే బద్రీనాథ్కు వెళ్లలేని భక్తులు ఈ నరసింహస్వామి దేవాలయానికొస్తే సగం ఫలితం దక్కినట్టే. ఎందుకంటే ప్రతి ఏటా శీతాకాలంలో బద్రీనాథ్లో విపరీతంగా మంచు కురుస్తుంది. అప్పుడు అక్కడి విగ్రహాలు మాత్రం ఆది బద్రికి తరలిస్తారు. వింటర్లో బద్రీనాథ్లోని వస్త్రాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పూజ చేస్తారు.
ఈ ఆలయంతో ఇక్కడి వారి అనుబంధం ఈనాటిది కాదు, తరతరాల నాటిది. అందుకే వారి జీవితం దీనితో పెనవేసుకుపోయింది. గంగను శిరస్సుపై మోసే శివునకు అభిషేకం చేసేది ఎవరైనా ఆయన్ని చేరి విన్నపాలు వినిపించేది గంగేనేమో. అందుకే ఈ గంగా జలాభిషేకం కాబోలు. ఎంతో ప్రశాంతంగా కనిపించే ఈ ప్రాంతం సరిహద్దుకు దగ్గరలో ఉండటం వల్ల రక్షణపరమైన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. అదిగో ఆ పైన హెలికాప్టర్లో గస్తీ కాస్తున్నారు, చూస్తున్నారుగా. ప్రకృతి, ప్రశాంతత, ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధానికి ఈ ప్రాంతం ప్రతిబింబం. ఉత్తరాంచల్లోని మరో సుందరలోకం రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, నందప్రయాగ, విష్ణుప్రయాగ, దేవప్రయాగకి వచ్చే వారం వెళ్దాం. అంతవరకు బాయ్ బాయ్. దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.